మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునాలకు అధిపతి బుధుడు. ఈ బుధుడు కూడా బాగాలేడు. ఈ రాశికి చెప్పాలంటే కన్యారాశికి ఏకాదశంలో శుక్రుడు తప్పితే రాహువు ఆరింటున్నాడు. రాహువు శుక్రుడు తప్పితే గోచారరీత్యా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత 10ంట గురువు, 12ంట రవికేతువులు ఉన్నారు, 1ంట కుజుడు ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కూడా బాగా నష్టపెట్టేటువంటి గ్రహాలు. సప్తమంలో శని ఉన్నాడు. ఈ సప్తమంలో శని ఉంటే ఇంట్లో కూడా సమస్యలు బాగా పెరుగుతాయి. వీటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తర్వాత ఈ రాశి వాళ్ళకి మరి వ్యాపారం చేసేవాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. చదువుకునే పిల్లలు జాగ్రత్తగా చదువుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా, కాపీ కుట్టినా డిబార్ అవటానికి బాగా అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. చదువులో చాలా పూర్తిగా శ్రమ చేసి బాగా కష్టపడి చదవాలి. చేసే ఉద్యోగంలో ఏమాత్రం సమస్యలు వచ్చినా తొందరపడి ఇంకో ఉద్యోగానికి మారుతాను అని అనకూడదు. ఒకవేళ అట్లా మారేటట్లయితే ఉన్న ఉద్యోగం కంటే కొత్త ఉద్యోగం సరైనది రాదు. కొత్త ఉద్యోగంలో వెంటనే మానుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలు మరి ఏంటంటే ఈ కుజుడు 1ంట ఉండటం, ద్వాదశంలో కేతువు రవి ఉండటం కూడా చాలా ఇబ్బందికరంగా కనపడుతుంది. ఈ చెప్పటానికి చేతగాని కష్టాలు బాగా ఈ రాశికి ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. తర్వాత ఈ రాశి వాళ్ళకి మరి రాహుకేతువుల మధ్యలో కుజుడు ఒక్కడే పడ్డాడు. కాబట్టి కాల సర్పదోషం పూర్తిగా ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది. ఈ కాల సర్పదోషం వల్ల వివాహం చేసుకున్నా సమస్యే, ఏ పని చేసినా సమస్యే. వచ్చేది వస్తుంది, వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. రాకుండా సంపాదన లేక ఇబ్బంది పడటం కాదు. ఈ చేతిలో నుంచి వచ్చేప్పటికల్లా ఈ చేతిలో పడ్డ తర్వాత 5 నిమిషాలు వినబడకుండా ఉండకుండా వెంటనే ఖర్చు అయిపోతుంది. ఇటువంటి సమస్య ఎందుకు వస్తుందంటే కాలసర్పదోషం, కుజదోషం వల్ల ఇటువంటి సమస్యలు బాగా ఇబ్బందికరంగా ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ఎప్పుడు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు ఎట్లా వస్తుంది అంటే ఒక పద్ధతి వల్ల మనకు కష్టాలు వస్తాయి. మనం పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ కాదు తినటానికి జరగటం లేదండి. ఏదో రకంగా మోసం చేసినా సంపాదించి పిల్లల్ని పోషించడం కోసమైనా సరే మరి ఏదో రకంగా అన్యాయంగా సంపాదించితే కానీ ఈ గ్రహస్థితులు బాగుండవు. ఈ గ్రహస్థితులు బాగుండకపోతే ధర్మం ఏమిటంటే ఆకలైనప్పుడు పాపం చేయకుండా ఆకలింది అన్నం పెట్టమంటే పెడతారు. కానీ దానికోసం మోసం చేయకూడదు. వాళ్ళని పూర్తిగా నష్టపెట్టకూడదు. మనం పనిచేసే చోట అయ్యా నాకు జరగట్లేదు, నాకు తిండి కూడా ఇబ్బందిగా ఉంది అని అడిగి తీసుకుంటే ఎంతైనా మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎవరైతే తన దగ్గర పనిచేస్తున్నాడో వాళ్ళని పైకి రాకుండా తొక్కే స్వభావం యజమానికి ఉంటుంది. ఈ కష్టపడే వాడికి తగిన ఆదాయం నెల జీతం కూడా సాయంత్రం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం. ఈ ప్రజల్లో సరైనటువంటి ఒకళ్ళకి సన్నిహితమైన సంబంధాలు, అవతల వాడి కష్టం ఏమిటి అనేది మాత్రం ఎవరు ఆలోచించడం లేదు. మరి ప్రతివాడు కూడా ఏం చేయాలంటే తనకంటే కిందవాడిని చూసి తను బాగున్నాడు అనుకోవాలి. తనకంటే పెద్దవాడిని చూసి నేనెట్లా అవుతాననుకుంటే మనం పైకి రాలేకపోగా కుంగిపోతాం. ఎందుకు పనికి రాకుండా పోతాం. కాబట్టి దురాశ దుఃఖములకు చేటు. కాబట్టి దురాశ పడటం కంటే మంచిగా ఇప్పుడు గంజి తాగిన ఆహారమే, కడుపు నిండా అన్నం వండుకొని తిన్న ఆహారమే. కానీ గంజి తాగితే అన్నం కంటే బలమని డాక్టర్లు చెబుతారు.
పరిస్థితుల ప్రభావంతో గంజి తాగొచ్చు, తప్పులేదు. అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఈ రాహుకేతుల మధ్య గ్రహాలు వచ్చినప్పుడు, ఈ ఒకటింట కుజుడు వచ్చినప్పుడు చాలా సమస్యలు, చాలా బాధలు, ఎవ్వరు చెప్పుకుంటానికి వీలైన బాధలొస్తాయి. అటువంటి బాధలు ఉపశమనం పట్టం కోసం నా బాధలు తొలగిపోతాయి, కొంత టైం అయితే నే బాగుంటాను అని తెలుసుకోవటం కోసం నేను ఇంత వివరంగా చెప్తున్నాను. అంతేగాని ఈ పరిస్థితిలో ఎట్లా ఉంటుందంటే, ఛీ! బతకలేం, ఏదైనా చేసుకుందాం, చచ్చిపోదాం అనేటువంటి మనస్తత్వాలు కలుగుతూ ఉంటాయి. మరి మానవుడు బాధల నుంచి తప్పించుకొని బతకాలి. ఎన్ని బాధలున్నా కూడా ఆత్మహత్య మహాపాపం. మళ్ళీ జన్మ ఎత్తితే ఇప్పుడు పడే బాధ కంటే రెట్టింపు అనుభవించాలి. ఒకరిని మోసం చేసి సంపాదించిన దానికంటే నిలువున ప్రాణం తీసుకున్నది మహాపాపం. ఎందుకంటే పెళ్లి చేసుకున్నావు, భార్య ఉంది, పుట్టిన పిల్లలున్నారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులున్నారు. వీళ్ళందరి బాధ్యత నీకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఎంత పాపం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎటువంటి తొందరపాటు పని లేకుండా భగవంతుని పూజిస్తూ తల్లిని, తండ్రిని, భార్యని ప్రేమగా చూసుకుంటూ, ఏమక్కర్లేదండి, నాన్న అన్నం తిన్నావా, అమ్మ అన్నం తిన్నావా, భార్య రంగానే బాగున్నావా, ఏం చేస్తున్నావు, మంచిగా మాట్లాడితే వాళ్ళకి ఆనందం వేరే ఉంటుంది. తర్వాత తిండి సంగతి తర్వాత. ఇట్లా ఉండాలి. తల్లి ఏం చేస్తుంది, కడుపు చూస్తుంది. భార్య ఏం చేస్తుంది, నువ్వు తెచ్చే డబ్బులు చూస్తుంది. తల్లిని వచ్చి అమ్మ బాగున్నావా, అన్నం తిన్నావా అని అడిగితే తినకపోయినా కూడా సంతోషపడుతుంది. భార్య కూడా నీవెట్లాంటి దానివో నీ అత్త కూడా అట్లాంటిదే, నువ్వు కూడా అట్లా కోడలు అవుతావు. కాబట్టి అత్తని జాగ్రత్తగా చూడాలి, భార్యకి మంచిగా చెప్పుకుంటూ. ఈ సమయంలో వచ్చేది ఏంటంటే, భార్యాభర్తల మధ్య, అత్త కోడళ్ళ మధ్య, మరి ఆర్థిక అప్పుల దగ్గర ఈ సమస్యలన్నీ ఈ కుజుడు బాగుండకపోవటాన. నిన్నటిదాకా కుజుడు ద్వాదశంలో ఉన్నాడు. శని కుజుడు కలిసి ఉంటే కుజవత్ కేతు శనివత్ రాహు అని మహాదోషం. శని కేతు కుజులు కలిసి ఉంటాం. నిన్నటిదాకా 3 నెలల క్రితం వరకు బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కుజుడు జన్మానికి వచ్చాడు, 3 నెలలు ఉంటాడు. తర్వాత ద్వితీయంలో కూడా 3 నెలలు ఉంటాడు. 6 నెలల వరకు కూడా కుజుడు వల్ల కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా భగవంతుని స్మరించాలి. ఎప్పుడు ఏమిటి, నోరు మూసుకొనైనా సరే, ఏదన్నా పని చేసేప్పుడు సరే, పని చేస్తూ కూడా భగవంతుడిని స్మరణ చేస్తే ఈ పాపాలు మనకేమి అంటావు, పాపాలన్నీ పరిహరించబడతాయి. మరి అచ్యుత, అనంత, గోవింద, నారాయణ, హరి, ఇది చాలా గొప్ప మంత్రం. ఓం నమ శివాయ, ఇది పంచాక్షరి మంత్రం. ఈ మంత్రం మహా గొప్ప మంత్రం. ఎవరిని అడగక్కర్లా, ఎప్పుడు ఈ స్మరణ చేస్తే నీకున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. ఇంకా తొలగలేదు, నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం తెలుసుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి.